ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కష్టాన్ని అనుమతిస్తాడు. అది శిక్షలా అనిపిస్తుంది, గద్దింపులా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని బాధపరచడానికి కాదు కానీ మార్చడానికి గద్దిస్తాడు. తండ్రి తన బిడ్డను ప్రేమిస్తాడు కాబట్టి సరిదిద్దుతాడు కదా. అలాగే దేవుడు కూడా మన తప్పులను సరిచేసి మనల్ని బలపరచడానికి, మనలను పవిత్రపరచడానికి, మనలను పెద్ద ఆశీర్వాదం వైపు, విజయం వైపు నడిపించడానికి ఆయన గద్దిస్తాడు. కాబట్టి కష్టకాలంలో దేవుడు నన్ను వదిలేశాడు అనుకొనకుండా బదులుగా దేవునితో ఇలాగూ చెప్పు: ప్రభువా, నీ గద్దింపును నన్ను సరిచేస్తుంది, నీ వైపు నన్ను నడిపిస్తుంది అని చెప్పినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ఆమేన్.